హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్ కాస్ట్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోయేది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 63వ భాగం. రోజులు మళ్ళీ సాఫీగా సాగిపోతున్నాయి. ఒక ఒకవైపు రాహుల్, రోజీ, మణికర్, మోక్ష నలుగురు కలిసి విశాల్ మనస్వీల మీద ఒక కన్ను వేసి ఉంచారు. అదంతా విశాల్కి తెలిసి నవ్వుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. మరోవైపు మాయ మనస్వికి తాను ఎలా మనోజ్కి పడిపోయిందో మొత్తం చెప్పాక మనస్వి తనకి చెప్పలేదని మాయని కొంచెంసేపు ఆట పట్టించి వదిలేసి మొత్తానికి చాలా సంతోషంగా ఉంది అంటూ తన సంతోషాన్ని బయట పెట్టింది. ఇక్కడ మోక్ష చెయ్యి సెట్ అయ్యేంత వరకు జాబ్కి వెళ్ళకపోవటంతో తన ఆఫీస్లో ఏం జరుగుతుందో తనకే తెలియదు. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ కాగా పిల్లలు స్కూల్కి వెళ్తూ పెద్దవాళ్ళు ఆఫీసులకి వెళ్తూ 2 వారాలు గడిపేశారు. ఈ 2 వారాలలో మనోజ్, మాయ ఎప్పటిలా గొడవ పడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఆఫీస్కి డ్రాపింగ్లు పికప్లు జరుగుతూ ఉంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి తెలిసిన మేనేజర్ షాక్ అయ్యి తర్వాత ఆనందపడి కంగ్రాచులేషన్స్ చేస్తే మిగిలిన కొలీగ్స్ కూడా కంగ్రాచులేట్ చేశారు. ఇక విశాల్ మనస్వీల మధ్య మౌనం రాజ్యమేలుతూ మనస్వి విశాల్ తగ్గాలని, విశాల్ మనస్వికి ఇష్టం లేకుండా దేనికోసం బలవంతం చేయకూడదని ఫిక్స్ అయ్యారు. ఇక పల్లవి గారికి, ప్రసాద్ గారిని మాత్రం విశాల్ ఊరికి వెళ్ళమని చెప్తే వెళ్ళము, కొన్నాళ్ళు నా కొడుకు దగ్గరికి వచ్చాను, ఆ కొన్నాళ్ళైనా నా కొడుకు మనవరాలతో గడపాలి కదా అని చెప్పి మనసులో ముందు మీరిద్దరూ సెట్ చేసి ఆ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రుల్ని చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు పల్లవి గారు. ముఖ్యంగా విశాల్, మనస్వి ఒకే రూమ్లో షేర్ చేసుకోవాలని ఆర్డర్ వేశారు. పిల్లలు ఒకరోజు పల్లవి గారు, ప్రసాద్ గారి దగ్గర పడుకుంటే మరొక రోజు విశాల్, మనస్వీల దగ్గర పడుకోవాలని రూల్ పాస్ చేశారు. పిల్లలు కూడా దానికి ఓకే చెప్పడంతో మనస్వి, విశాల్ తప్పక ఓకే చెప్పారు. పల్లవి గారికి తోడయ్యారు మమత గారు, భువన గారు. మనస్వి, విశాల్ని కలపటానికి వాళ్ళు ఐడియాలు ఇస్తూ ఉంటే పల్లవి గారు ట్రై చేయటానికి పూనుకున్నారు, కానీ ఇంకా ట్రై మాత్రం చేయలేదు. బికాజ్ ఆఫ్ విశాల్ కోపం తెలిసి. ఇక ప్రసాద్ గారు ఆయన లీవ్స్ ఎంజాయ్ చేస్తూ సాయంత్రం టైం అయితే చాలు అప్పుడే పరిచయమైన ధీరజ్ గారితో బాగా కలిసిపోయి బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయి చక్రి గారు ధీరజ్ గారితో కలిసి సరదాగా బయటికి వెళ్ళి బాతాకాని పెట్టుకుంటూ ఉంటారు. ఈ 2 వారాల్లోనూ విశాల్ తను అనుకున్న పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. మోక్ష చెయ్యి కొంచెం సెట్ అవ్వటంతో ఆఫీస్కి వెళ్తాను అని ఆ రోజు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళింది. తన ఆఫీస్లోకి అడుగు పెట్టడమే అందరూ తనని గుచ్చి చూస్తూ ఉంటే ఏమైందో అర్థం కాక అయోమయంగా తన వర్క్ ప్లేస్కి వెళ్ళి కూర్చొని తన కోలీగ్ని ఏమైంది, అందరూ నన్ను అలా చూస్తున్నారు అని అయోమయంగా అడిగింది. ఆ అమ్మాయి మోక్షని చూసి కొంచెం చిరాకు పడి ఏమో నాకు తెలియదు అని విసురుగా అనగానే ఆ అమ్మాయి బిహేవియర్ మోక్షకి అనుమానంగా అనిపించటంతో ఏమైందబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంకా ఆఫీస్ స్టార్ట్ అవ్వటానికి 5 మినిట్స్ ఉండటంతో ఆఫీస్లో ఉండే ఒకతను మోక్ష దగ్గరికి వచ్చి నాతో వస్తావా అని వంకరగా నవ్వుతూ అడిగాడు. వాట్ అంటూ మోక్ష కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఏంటి ఏమీ తెలియని దానిలా మాట్లాడుతున్నావు, ఇంకా ఎందుకు నీ గురించి దాస్తున్నావు, ఇక్కడ అందరికీ నీ గురించి తెలుసులే అని వెక్కిలిగా నవ్వుతూ మోక్షని పైనుంచి కింద వరకు కామంతో చూశాడు.
మోక్ష కంగారుగా తన డ్రెస్ని సరిచేసుకుంటూ, సి మిస్టర్, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది, కానీ నేను అలాంటి అమ్మాయిని కాదు అని కోపంగా అంది మోక్ష. అబ్బో, పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావే. ఇన్ని రోజులు మేము కూడా నీ గురించి అలానే అనుకున్నాను, కానీ రీసెంట్గానే నీ గురించి ఈ ఆఫీస్లో అందరికీ తెలిసింది. ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాట? ఎంత కావాలంటే అంత ఇస్తాను. వన్ నైట్ స్టాండ్ కోసం వస్తావా అని ఓపెన్గా అడిగాడు. మోక్ష కోపంతో ఊగిపోతూ, యూ ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని గట్టిగా అరుస్తూ కొట్టడానికి చెయ్యెత్తగానే అతను మోక్ష చేతిని గట్టిగా పట్టుకొని, ఏంటే తెగవాగుతున్నావు? నీ గురించి ఇక్కడ అందరికీ తెలిసిపోయింది అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి ఆఫీస్ గ్రూప్ వాట్సాప్లో మణికర్ చాలా క్లోజ్గా ఉన్న ఫోటో హల్చల్ చేస్తూ, ఆ ఫోటోలో మణికర్ వీపు మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇంకేమీ కనిపించటం లేదు. కానీ మోక్ష ఫేస్ మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. గుర్తున్నానా నేను? అదే మీ కొలీగ్ మోక్షని. ఎవరికైనా నేను కావాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి అని తను వర్క్ చేయని ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ పెట్టిన మెసేజ్ చూసి మోక్ష షాక్ అయ్యి, వాట్ ఈస్ దిస్ అని గట్టిగా అరుస్తూ అతని ఫోన్ చేతిలోకి తీసుకోగానే, చెప్పు, నీ అంతటా నువ్వే ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు నేనెందుకు సైలెంట్గా ఉంటాను? ఫోన్కి కూడా ట్రై చేశాను, కానీ అది ఎవ్రీ టైం స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వస్తావా అని వెయిట్ చేస్తున్నాను. వచ్చావు, అడిగాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. నీలాంటి అందమైన అమ్మాయిని ఒక్కసారి ఎంజాయ్ చేయాలి అని ఎవరనుకోరు అని అతను వంకరగా అంటూ ఉంటే, షటప్ అని మోక్ష చెవులు గట్టిగా మూసుకొని అరిచింది, చూసిన దానిని డైజెస్ట్ చేసుకోలేక. ఇంతలో మేనేజర్ రావటం చూసి అతను కంగారుగా మోక్ష చేతుల్లోని ఫోన్ లాక్కొని తన ప్లేస్కి వెళ్ళిపోతే, మేనేజర్ రావటమే మోక్ష వైపు కోపంగా చూసి, కమ్ టు మై క్యాబిన్ అని అన్నారు. అప్పటికే మోక్షకి అదంతా గందరగోళంగా ఉంది. ఆ ఫోటో నిజమే, కానీ అది ఎలా బయటికి వచ్చింది? అది కూడా కంపెనీ వాట్సాప్ గ్రూప్లోకి ఎలా? పైగా నా నెంబర్ పెట్టి మరీ ఎవరు ఇచ్చి ఉంటారు అని బాధపడుతూనే అందరి వైపు చూసేసరికి మగాళ్ళ చూపులు తన వైపు కోరికగా చూస్తుంటే ఆడవాళ్ళు చీదరిస్తూ చూస్తూ ఉన్నారు. మొదటిసారి తనని అంతమంది అలా చూడటంతో తట్టుకోలేక ఏడుస్తూ వాష్రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత రూమ్లోకి వచ్చి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళింది. మేనేజర్ మోక్షని చూడటమే, వాట్ ఈస్ దిస్ మోక్ష అని ఆ ఫోటో చూపించగానే మోక్ష బాధగా, సార్ నాకు ఇదంతా తెలియదు సార్, అసలు ఎవరు చేశారో కూడా అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా నన్ను డిఫేమ్ చేయటానికి మాత్రం చేశారు అని అంటుంటే మేనేజర్ కోపంగా, షటప్ యు బ్లడీ అని పైకి లేచి, ఇది నీ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్, అర్థం కావట్లేదా నీకు? అయినా ఓపెన్ ఆఫర్ ఎవరైనా బయట పెట్టుకోవాలి, కానీ ఇలా ఆఫీస్లో చేస్తారా? దీనిని నీ బ్యాడ్ కండక్ట్ కింద తీసుకోవచ్చు తెలుసా? ఇన్నాళ్ళు మంచి ఎంప్లాయీవి, ఇచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇలాంటి దానివని ఊహించలేదు. నీ అంతటా నువ్వు రిజైన్ చేస్తే బెటర్, లేదంటే మాత్రం నువ్వు చేసిన పోస్ట్ని పై వరకు పంపి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని అరిచారు. అప్పటికే మోక్షకి ఆఫీస్లో ఉండబుద్ధి కాక మగాళ్ళ చూపులు తనని తాను దిగజార్చుకునేలా ఉండటంతో, ఓకే సార్, నేను రిజైన్ చేస్తాను, బట్ 3 months వర్క్ పీరియడ్ ఉంటుంది కదా
అని ఏడుస్తూ అంది. ఈ మధ్య నువ్వు లీవ్ ఎక్కువ తీసుకున్నావు కాబట్టి నీ లీవ్స్ కూడా కట్ చేయటానికి లేదు, పెయిడ్ లీవ్స్ కట్ చేయటానికి ఉండదు. కాబట్టి నువ్వు తప్పకుండా ఇక్కడ వర్క్ చేయాలి. బట్ ఈ 3 మంత్స్లో నువ్వు ఇలాంటి పోస్ట్స్ మరోసారి వేశావంటే మాత్రం సివియర్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నువ్వు నీ రిజైన్ లెటర్ నాకు సెండ్ చేయి, నేను పైకి పంపిస్తాను అని సీరియస్గా చెప్పి మోక్షని బయటికి పంపించారు. మోక్ష ఏడుస్తూ బయటికి వెళ్ళగానే మళ్ళీ మగవాళ్ళందరి చూపులు తన శరీరాన్ని తడిమేస్తుంటే తన మీద తనకి అసహ్యంగా అనిపించి బయటికి వెళ్ళిపోదామని కూడా మేనేజర్ ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి సైలెంట్గా తన వర్క్ స్పేస్కి వెళ్ళింది. పక్కన కొలిగ్ కనీసం మోక్ష వైపు చూడకుండా తనకి టచ్ కాకుండా తన చైర్ని పక్కకి జరుపుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే మోక్షకి అది ఇంకా అవమానంగా అనిపించి తల ఎత్తకుండా ఏడుస్తూనే అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ తన ఫోన్లో వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసింది. ఆ ఫోటో తన ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళినట్టు కనిపించటంతో ఎవరు చేశారు, పైగా ఈ మెసేజ్ అంతా ఇచ్చాక నా ఫోన్ నుంచి డిలీట్ కూడా చేసినట్టున్నారు. నేనైతే ఖచ్చితంగా చేయను. ఒకవేళ మణికర్ చేసి ఉంటాడా? నో, తనకి ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఇదంతా ఎలా జరిగింది అని తల పట్టుకొని అనుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.